హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలు మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తులు మళ్ళీ తిరిగి రావడానికి ఏమైనా అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఏమైనా సరే ఉంటాయా? అనేది ఈరోజు రీడింగ్ అండి. సో, ఇలాంటి రీడింగ్ మన ఛానెల్‌లో చేసి చాలా రోజులవుతుంది. అంటే ఆల్‌మోస్ట్ ఇలాంటి కంటెంట్ చాలా ఫ్రీక్వెంట్‌గానే చూస్తూ ఉంటారు మీరు. సో, నేనేంటంటే అందుకే అంటే ఇలాంటి రీడింగ్స్‌ని చాలా వరకు లిమిట్ చేయడానికే ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా కొంతమందేంటంటే ఇలాంటి రీడింగ్స్ చేయమని కామెంట్స్ పెడుతున్నారు. సో, మేబీ వన్స్ ఇన్ ఎ వైల్ ఇలాంటి రీడింగ్ చేయొచ్చు పర్వాలేదు. మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అని నాకనిపించింది. అందుకే ఈ రీడింగ్ అయితే చేస్తున్నాను. సో, చూద్దాం అసలు అలాంటి పర్సన్స్ ఏమైనా వస్తారా? రారా? వాళ్ళ పరిస్థితి ఏంటి అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఈ రీడింగ్ చెప్తున్నాను అంటే వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే ఏదైనా ఉంటుందండి. మేబీ ఇది మీరు సంవత్సరం తర్వాత చూసినా సరే మీకు వర్తిస్తది. ఎందుకంటే అప్పుడు మీరు ఈ రీడింగ్ చూస్తారు కాబట్టి కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం ఆర్ ఆ పర్సన్ ఎనర్జీస్ పిక్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి అప్పుడు కూడా ఇది మీకు సూట్ అవ్వచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారమే ఇది రీడింగు. తర్వాత మేబీ ఎనర్జీస్ షిఫ్ట్ అయితే ఈ రీడింగ్ ప్రకారం అంటే ఇలానే ఎగ్జాక్ట్‌గా జరగాలని కూడా కాదు. కొంత చేంజెస్ కూడా రావచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ పర్సన్ నేమ్ ప్రకారమే చూడండి. మీ నేమ్ ప్రకారం అయితే రీడింగ్ చూడొద్దు. ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూజెడ్ లెటర్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓపీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీఈపీక్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో, సో, వాళ్ళ కోసం ఎవరైతే ఈ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకున్నారో చూద్దామండి అసలు. మిమ్మల్ని వద్దు అనుకోని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం ఉందా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అండి. పాస్ట్‌లో వీళ్ళేంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే మీకు తెలుసో లేదో మరి ఈ వ్యక్తి అయితే మాత్రం మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడ్డారండి. మీతో ఉండాలి అని చెప్పి చాలా బలంగా కోరుకున్నారని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఈ పర్సన్ అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన వే కానీ, ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ మీకెందుకో అంటే కొంచెం వాళ్ళు సెల్ఫిష్ లేకపోతే ఈ పర్సన్ ఏంటంటే కంట్రోలింగ్ లాగా అనిపించుండొచ్చు. బట్ వాళ్ళేమనుకున్నారంటే, వాళ్ళు థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాలి. ఏది కరెక్ట్ అయితే దాని ప్రకారం మనం వెళ్ళాలి. సో, అంటే ఈ వ్యక్తులు మనం చెప్పింది వింటారు. ఎందుకంటే మనం కరెక్ట్‌గానే అంతా చెప్తున్నాం, కరెక్ట్‌గానే చేస్తున్నాం కదా! అనే వేలోని వాళ్ళేంటంటే లీడ్ తీసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ లీడ్ తీసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే, వాళ్ళు స్ట్రాంగ్ మస్కులిన్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉండడం వల్ల మీరేంటంటే ఆ పర్సన్‌లో అలాంటి చేంజెస్ చూసారు. బట్ ఇది కంట్రోలింగ్ అయితే కాదండి. ఈ పర్సన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి, వాళ్ళనుకున్నదే ప్రతిదీ జరగాలి అని అనుకోలేదు కానీ, ఈ పర్సన్ ఏంటంటే
ఒక రిలేషన్‌షిప్‌లో ఏది రైట్, ఏది రాంగ్. సో, ఇది రాంగ్. ఇలా ఉండకూడదు. ఇది రైట్. సో, ఇలా ఉండాలి అనుకోని వాళ్ళకి వాళ్ళు కొన్ని కాలిక్యులేషన్స్ చేసుకొని వాళ్ళు ఉండాల్సిన వేలో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ అది మీ మీద కూడా ఇంపోజ్ చేశారు. అంటే అది మిమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? సో, అది మీకిష్టమేనా? అంటే మీరు అలా వాళ్ళ నుంచి అడ్వైస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు చూడలేదు. జస్ట్ వాళ్ళకది కరెక్ట్ అనిపించింది. సో, వాళ్ళేంటంటే అది మీరు కూడా కరెక్ట్ అని బిలీవ్ చేయాలి. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటేనండి మిమ్మల్ని ట్రబుల్ చేయాలి అనుకోలేదు. ఆర్ మీకేదైనా ఒక ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదండి. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. బట్ స్టిల్ వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ కొంచెం మీకు అనీజీ ఫీలింగ్ ఇవ్వడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయలేదు అని కాదు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది. కనెక్షన్ కూడా రియలేనండి. అందుకే వాళ్ళేంటంటే మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే మీకు ఆ లీనియన్స్ ఇవ్వలేదు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇంత మంచి కనెక్షన్ కూడా ఎప్పుడైతే ఆ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అని మీరు ఫీల్ అయ్యారో, థింగ్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఆక్వర్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయండి. అంటే ఇంకా ఇంత క్లోజ్‌గా ఉన్న రిలేషన్‌షిప్ ఇంత మంచి కనెక్షన్ కూడా ఆ పర్సన్ ఏంటంటే స్లోగా ఓకే. ఈ పర్సన్ మనల్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ పర్సన్‌కేంటంటే మన పద్ధతులు కానీ, మన పరిస్థితులు కానీ నచ్చట్లేదు. సో, వీళ్ళేంటంటే మనల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళేంటంటే స్లోగా మీకు దూరం అవ్వడం కానీ జరిగింది. మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు అర్థం చేసుకోలేదు. ఆర్ వాళ్ళు ఎందుకలా చేశారు? ఎందుకలా మాట్లాడారు? అనేది మీరేంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసుంటే మేబీ వాళ్ళని మీరు దూరం పెట్టుండేవారు కాదు అని వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. సో, ఇంకా ఎప్పుడైతే ఈ పర్సన్ డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది. అక్కడితోని వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద నమ్మకం పెట్టుకోవడం కూడా మానేశారు. బట్ ఇంకా ఇప్పుడు విషయానికొస్తే ఈ పర్సన్‌కైతే ఎక్కడో కలవాలి అని ఉంది. న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుంది అని అనిపిస్తుంది కానీ, అంటే వాళ్ళే ఈ రిలేషన్‌షిప్‌లోని లీడ్ తీసుకోలేకపోతున్నారండి. అంటే కొన్నిసార్లు వాళ్ళిక్కడ హాట్‌గా ఫీల్ అవుతున్నారు. కొన్నిసార్లు ఇక్కడ కోల్డ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే 2 ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్ అనేది వాళ్ళకి ఇంకా గుర్తుందండి. పాస్ట్‌లో వాళ్ళు అంటే ఏం ఫేస్ చేశారు? వాళ్ళని మీరు ఎలా అయితే కట్ చేశారు, లేకపోతే వాళ్ళ విషయంలో మీరు ఎక్కడైతే అనీజీగా ఫీల్ అయ్యారో, అది వాళ్ళకేంటంటే ఇంకా గుర్తుంది. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీతో కలిసుండాలి అంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నా, స్టిల్ వాళ్ళేంటంటే రాలేకపోతున్నారండి. అంటే ఇక్కడ ఒకటి టైటిల్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకోని వెళ్ళిపోయారు. సో, ఈ వద్దనుకోని ఎందుకు వెళ్ళిపోయారు? మీరు వాళ్ళని అర్థం చేసుకోలేదు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ వల్ల ఎప్పుడు బెటర్ అవ్వలేదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వెళ్ళిపోయిన వ్యక్తికి తిరిగి రావాలి అని చాలా సార్లు అనిపించిందండి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ మీదున్న లవ్ అనేది రియల్. అండ్ మీరది అర్థం చేసుకోకపోయినా సరే, వాళ్ళ లవ్ అయితే ఎక్కడా తగ్గలేదండి. కాకపోతే ఇప్పుడు లవ్ చేయడం వేరు, రియాలిటీని ఫేస్ చేయడం వేరు. సో, ఇక్కడ రియాలిటీ విషయానికొచ్చేసరికి కొంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళేమి డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకిది ఎలా అనిపిస్తుందంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు కొన్ని సార్లు ప్యాషనేట్‌గా ఇక్కడ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలనుకుంటున్నారు. బట్ కొన్ని సార్లేంటంటే ఇది వాళ్ళు వర్కౌట్ చేస్తే వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్‌లా కూడా అనిపించట్లేదు. సో, వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో యాక్చువల్‌గా హోప్ లేదండి. ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే నిజానికి మూవ్ అవుతున్నారు కానీ ఈ రిలేషన్‌షిప్‌లోని డేస్ బెటర్ అవుతాయి. ఆర్ వాళ్ళేంటంటే ఎప్పటికైనా లైట్ చూస్తారు అని బిలీవ్ చేయలేకపోతున్నారు. మేబీ సమ్ డే ఈ పర్సన్ ఏంటంటే అంత ధైర్యం చెయ్యొచ్చు. బట్ ఇప్పట్లో అయితే ధైర్యం చేయలేరండి. ఈ పర్సన్ ఏంటంటే వచ్చే సిట్యుయేషన్ కూడా 100% సిట్యుయేషన్ లాగా నాకేం కనిపించట్లేదు. 50, 50 లాగా కనిపిస్తుంది. ఆ 50, 50 కూడా ఎలా అంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళకి రిలేషన్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా పర్వాలేదు. ఒకసారి ఒక ఛాన్స్ తీసుకుందాం అని వాళ్ళు ఏ రోజైతే కొంత డెస్పరేట్‌గా ఫీల్ అవుతారో ఆ రోజే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే ఈ పర్సన్ తిరిగి రావడం జరుగుతుంది. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళకి హోప్ లేకపోవడం గానీ, ఇది వర్కౌట్ అవుతది. ఈవెన్ వర్కౌట్ అయినా సరే మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. దానివల్లే ఈ పర్సన్ ఏంటంటే ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం అయితే ఉంది కానీ,
ఆ ఇష్టాన్ని వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రియాలిటీలోని ఈ ఇష్టం అనేది వర్కౌట్ అవ్వదు అని వాళ్ళకి తెలుసండి. రియాలిటీ అనేది చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది వాళ్ళకి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మీతోని వాళ్ళలాగా వాళ్ళు ఉండలేరు. అంటే వాళ్ళ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడం కానీ, ఆర్ వాళ్ళు మాట్లాడే మాటల్ని చేంజ్ చేసుకోవడం కానీ, కొంత మీ విషయంలో అలా సరెండర్ అయ్యి ఉండాల్సిన పరిస్థితి ఉండొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ దానికి వాళ్ళైతే రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళది కాదు. సో, వాళ్ళ ట్రూ సెల్ఫ్ అనేది వేరు. సో, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది మీరు అర్థం చేసుకోవాలి. సో, అది మీరు అర్థం చేసుకుంటే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో తర్వాత అంటే ఒకవేళ కలిసినా ప్రాబ్లమ్స్ ఉండవు అని వాళ్ళు అనుకున్నారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవట్లేదు కాబట్టే ఇక్కడ మీ వైపు నుంచి కొన్ని చేంజెస్‌ని మీరు వాళ్ళకి చూపించలేకపోతున్నారు అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ ఇది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే ఇద్దరిలో కూడా చేంజెస్ రావాలి. ఇద్దరిలో కూడా అంటే ఆ అండర్‌స్టాండింగ్ అనేది నిజానికి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో అంటే వాళ్ళు బిహేవియర్, వాళ్ళు మాట్లాడే మాటలు మీకు నచ్చకపోవడం అనేది ఓకే. దానికి నేను తప్పు పట్టను. కాకపోతే ఇది అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎందుకలా అవుతున్నారు? అని మీరేంటంటే తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించట్లేదండి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా హర్ట్ అయ్యారు. ఇద్దరి మధ్యలో కూడా నిజంగానే డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్‌కి మాత్రం ఒక్కలే రీజన్ కాదు. ఇద్దరు రీజనే. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఫైట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఫైట్ చేయడం అనేది వర్త్ అని వాళ్ళు అనుకున్న రోజు మాత్రమే ఈ రిలేషన్‌షిప్‌లో రావడం అయితే జరుగుతుంది. బట్ అంత ఈజీగా ఈ పర్సన్ లైట్‌ని చూస్తారు అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్డ్ మీరు చూసినట్టయితే యాక్చువల్‌గా నేను ఇలా బట్ నేను చూపించాలి అనుకుంటున్నాను. సో, ఇది యాక్చువల్‌గా సన్ కార్డ్ అండి. సో, మీరు చూసినట్టయితే క్లియర్‌గా వాళ్ళు ఆ లైట్‌ని చూడలేకపోతున్నారు. ఆ లైట్‌ని వచ్చే రోజుల్లో కూడా చూస్తారు అని మీరు అనుకోవడానికి లేదు. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకుంటారో, ఇక్కడ మేము లైట్ చూడాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ మన ఫీలింగ్స్ రియల్ కాబట్టి, ఒక్కసారి మనం ఏంటంటే మన ఫీలింగ్స్‌తో ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేద్దాం. అంటే నేనే చెప్తుంటాను చాలా సార్లు ఫీలింగ్స్‌తో కాకుండా రియాలిటీతో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుందని. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ జరగాలి. ఈ పర్సన్ మళ్ళీ మీతో ఉండాలి అంటే, వాళ్ళు ఖచ్చితంగాను రియాలిటీ కాకుండా వాళ్ళ ఫీలింగ్స్‌తోని ఒక్కసారి ఛాన్స్ తీసుకుందాం అని ముందుకొస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతుందండి. బట్ అలా తీసుకోవడం అనేది బిగ్ క్వెషన్. ఎందుకంటే ఆ పర్సన్ ఇక్కడ 100% ఈ సిట్యుయేషన్‌ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. సో, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి అనేది. మొత్తానికి ఇలా ఏంటంటే ఈ పర్సన్ కూడా స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం అయితే ఇలా ఉందండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని చెప్పను. డెఫినిట్‌గా ఈ పర్సన్ మీకు స్పెషల్ పర్సనే. వాళ్ళ విషయంలోని అంటే మీరు కొంత డిఫరెంట్‌గానే ఉన్నారు. బట్ ఇక్కడ ఏమైందంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని వాళ్ళ రియాక్షన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, మీరెందుకో కానీ హ్యాండిల్ చేయలేకపోయినట్టు అయిపోయిందండి. మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు కూడా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీరు కూడా ఏంటంటే వీళ్ళే కావాలి, వీళ్ళతోనే ఉండాలి అని కాన్ఫిడెంట్‌గా అనుకోలేకపోతున్నారు. నేను ఇందాకే చెప్పాను ఇద్దరిలో కూడా చేంజెస్ రావాలి అని చెప్పి. దానికి రీజన్ ఏంటంటే నాకు తెలుసండి ఇక్కడ ఈ పర్సన్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఎంతుందో చేంజ్ ఇన్ ద సెన్స్ ఇంకేం లేదు. నేను చెప్పాను కదా! ఇక్కడ ఏం జరిగినా పర్వాలేదు. ఒక ఛాన్స్ మనం తీసుకుందాం అని వాళ్ళు అనుకోవాలి. అలానే మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌ని మనం హ్యాండిల్ చేయలేము. మన వల్ల అవ్వదు. అంటే ఈ ఛాలెంజ్ అనేది కష్టము. సో, మనం ట్రాప్ అయిపోయాం. అంటే ఈ పర్సన్‌కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం. బట్ స్టిల్ ఇదేంటంటే కాంప్లికేటెడ్ గానే ఉంది. అనుకున్నంత ఈజీగా అయితే లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన ఛాలెంజెస్ ఉంటాయండి. ఛాలెంజ్ అనేది ఎక్కడా కూడా అంటే అంత ఈజీగా ఎండ్ అవ్వదు. అంటే ఎలాంటి సిట్యుయేషన్ అంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్ లైఫ్‌లోకి ఒక ఛాలెంజ్‌ని తీసుకొస్తే అది వాళ్ళు కంప్లీట్‌గా వర్కౌట్ చేసి అంటే ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పుడు ఎండ్ అయిపోతుంది కదా! మళ్ళీ అలాంటి ఛాలెంజ్ రాదు. బట్ అక్కడ ఎస్కేప్ అవ్వాలి. మనం చేయలేమని గివ్ అప్ చేస్తే అది ఇంకొక రూపంలో అయినా వస్తుంది. ఐ మీన్ ఇప్పుడు ఈ వ్యక్తి రూపంలో ఇది మీరు ఫేస్ చేస్తున్నారు. బట్ రేపనే రోజు ఇంకొక వ్యక్తిలా అయినా సరే అదే సిట్యుయేషన్ మీరు ఫేస్ చేయొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోవడం కానీ, గివ్ అప్ చేసేయడం కానీ, ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం కానీ ఏం వద్దండి. మీరు ట్రాప్ అయింది ఓన్లీ మీ థాట్స్‌లోనే.
బట్ రియాలిటీలో మీరు ఏమీ ట్రాప్ అయిపోలేదు. మీరేంటంటే ఈ పర్సన్‌కి అటెన్షన్ ఇచ్చారు. బట్ ఆ అటెన్షన్ ఏంటంటే ఆ పర్సన్ అర్థం చేసుకోలేదు. ఆర్ వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు థింగ్స్ చేసుకుంటూ వెళ్లారు. దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు అనే ఒక ఫీలింగ్ వల్ల మీరేంటంటే ఎగ్జాస్ట్ అయిపోయినట్టుగా అనుకుంటున్నారు. కానీ ఏ రిలేషన్‌షిప్‌లోనైనా సరే ఆ పాజిటివ్ అండ్ నెగెటివ్ 2 ఉంటాయండి. సో, మీరేంటంటే పాజిటివ్ సైడే చూస్తాను, నెగెటివ్ సైడ్ చూడను. అంటే ఒక పర్సన్‌లో అన్నీ కూడా పాజిటివే ఉండాలని లేదు కదా! నెగెటివ్ సైడ్ కూడా ఉంటుందండి. అంటే ఆ 2 కూడా ఎంబ్రేస్ చేసుకుంటేనే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఏ పర్సన్‌లోనైనా ఇంతే. ఈవెన్ మీలో అయినా పాజిటివ్ సైడ్ ఉంటుంది, నెగెటివ్ సైడ్ ఉంటుంది. సో, 2 కూడా ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేస్తేనే మీరేంటంటే ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండగలరు. ఆ పర్సన్ ఏంటంటే మీకు ఫుల్ అటెన్షన్ ఇవ్వగలుగుతారు. మీరు కూడా అది ఎంజాయ్ చేయగలుగుతారు. సేమ్ అండి. ఇక్కడ మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. అప్పుడే గివ్ అప్ చేయొద్దు. అప్పుడే మీరేంటంటే డిసైడ్ అయిపోవద్దు. ఫైట్ చేయడానికి, స్టాండ్ తీసుకోవడానికి ఇంకా అంటే మీకెంత ఛాన్స్ ఉంటదో అంత ఛాన్స్ కూడా తీసేసుకోండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇద్దరూ వర్కౌట్ చేయాలండి. ఈ వ్యక్తికి కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఫైట్ చేస్తాను. ఇది వర్తీ. సో, బేసిక్‌గా ఆ పర్సన్ నాకు సపోర్ట్ చేసినా, చెయ్యకపోయినా ఓకే. బట్ నేను ట్రై చేస్తాను అనే ఆ కాన్ఫిడెన్స్ రావాలి. మీరేంటంటే ఆ పర్సన్ అలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి కొన్ని సైన్స్ ఇవ్వడం అనేది ఉంటుంది. అది ఎలా అంటే ముందు మీరు డిసైడ్ అవ్వాలి. ఈ పర్సన్ కావాలా వద్దా? ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వాలని ఉందా లేదా అనేది. దాని ప్రకారం మీరేంటంటే కొన్ని సైన్స్ ఇవ్వాలి. మీరు కూడా చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆర్ మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ విషయంలోని 100% గివ్ అప్ చేయలేదు అని వాళ్ళకి తెలియాలండి. అది ఇంపార్టెంట్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో, చూద్దామండి అసలు. మిమ్మల్ని వద్దు అనుకున్న వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అసలలాంటి ఛాన్స్ తీసుకుంటారా? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ విషయంలో చాలా రోజుల నుంచి స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళ లైఫ్‌లో డివైన్ టైమ్ రాలేదు. సో, వాళ్ళందుకే ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం కానీ, అలాంటివేం చేయలేదు. కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయారు. అసలంటే వాళ్ళకేం చేయాలో కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే, ఈ పర్సన్‌కసలు అంటే వాళ్ళకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అసలు మీ విషయంలో ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ కూడా లేదండి. వాళ్ళేంటంటే అలా ఆలోచించుకుంటూనే ఉన్నారు అని నాకైతే అనిపిస్తుంది. బట్ ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితిలో అయితే లేరు. కానీ కొన్ని రోజుల నుంచి వాళ్ళేంటంటే మీ విషయంలో ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది కొంచెం ఆలోచించడం కానీ అంటే ఎలా స్టెప్స్ వేస్తే వాళ్ళకి వర్కౌట్ అవుతది అని చూసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారండి. అంటే వాళ్ళ లైఫ్‌లో డివైన్ టైమ్ వచ్చిందనే చెప్పాలి. అట్‌లీస్ట్ డివైన్ టైమ్ రాకపోయినా మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఏంటంటే మోస్ట్‌లీ మూవ్‌మెంట్ అయితే లేదు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీ విషయంలో యాక్షన్ తీసుకోనంత మాత్రాన వాళ్ళ లైఫ్‌లో మూవ్‌మెంట్ లేదు అని కాదు. వాళ్ళ లైఫ్‌లో ఒక ఎక్స్‌టెంట్ వరకు మూవ్‌మెంట్ లేదు. అది నిజమే. బట్ చాలా రోజుల నుంచి వాళ్ళేంటంటే క్లియర్‌గా మీ విషయంలోని అంటే ఇలా చేస్తే బావుంటుంది ఆర్ ఇలా మాట్లాడితే బావుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. అంటే ఎలా చేస్తే బెటరు? ఆర్ ఇక్కడ వాళ్ళకి ఎలాంటి క్లారిటీ కావాలి? సో దట్ ఈ రిలేషన్‌షిప్‌ని ఏం చేస్తే బెటరు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లోనే ఇలా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అంటే మీరెప్పటినుంచి కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేరో నాకైతే తెలీదు. బట్ నేనేంటంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక 8 వీక్స్ నుంచి ఆ రకంగా ఆలోచిస్తున్నారు అని చెప్పగలను. అంటే రీసెంట్‌గానే వాళ్ళకేంటంటే మీ విషయంలో ఏమైనా ఆన్సర్స్ తెలిస్తే బావుంటుంది. ఆర్ వాళ్ళేంటంటే ఏదైనా మాట్లాడితే బావుంటుంది అనేలాగైతే చూస్తున్నారు. కాకపోతే ఈ పర్సన్ వాళ్ళ ఇగోని పక్కన పెట్టలేకపోతున్నారు. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లోని అంటే మిమ్మల్ని వాళ్ళేంటంటే ఇబ్బంది పెట్టాలి అని కాదు గానీ, వాళ్ళ ఇగోని పక్కన పెట్టలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే మీతో అంత మంచిగా మాట్లాడగలరు అని కూడా వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మీతో అంత మంచిగా మాట్లాడితే, ఈ సిట్యుయేషన్ మళ్ళీ ఎంత దూరం వెళ్తుందో.
మళ్ళీ దీనివల్ల మీరు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారో, మళ్ళీ వాళ్ళు అంటే మీ గురించి ఆలోచిస్తే ఇంకా ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయో ఇలా ఆలోచిస్తున్నారండి. అంటే వాళ్ళకి మీ నుంచి ఆన్సర్స్ కావాలి. మీరేంటి? మీ పరిస్థితి ఏంటి? రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి? అన్నీ వాళ్ళకి క్లారిటీ అయితే కావాలి. కానీ వాళ్ళేంటంటే ఈ టైంలో ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌ని జెంటిల్‌గా హ్యాండిల్ చేయగలరు. లేకపోతే వాళ్ళ వల్ల అవుతుందిది అనే ఒక కాన్ఫిడెన్స్ మాత్రం వాళ్ళకి లేదు. అంటే ఇక్కడ మీతో మాట్లాడడం కానీ, సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం కానీ, ఒక ఛాలెంజ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే దీనికోసం వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేసుకోవాలి. ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా వ్యక్తులున్నా ఆర్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా, ఇలాంటి వ్యక్తులందరిని పక్కన పెట్టేసి వాళ్ళ అడ్వైస్ తీసుకోకుండా మీతోని వాళ్ళు డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకి తెలుసండి. సో, వాళ్ళందుకే ఏంటంటే అంత ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఆలోచించలేకపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆన్సర్స్ కూడా కావాలి. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి కాదు. వాళ్ళ కోసం వాళ్ళకి ఆన్సర్స్ కావాలి. సో, ఎందుకంటే ఈ పర్సన్ ఇక్కడ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. థింగ్స్ బెటర్ అవుతాయని బిలీవ్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే క్లియర్‌గా భయపడుతున్నారండి. వచ్చే రోజుల్లో కూడా ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడడం అనేది కూడా ఒక రిస్క్ లానే అనుకుంటారు. వాళ్ళ ముందు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని చూసుకొనే అది వాళ్ళు హ్యాండిల్ చేయగలరు అనుకున్నప్పుడే తిరిగొస్తారండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఛాన్స్ అయితే ఉంది. లేదు అని చెప్పను. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ప్యూర్ డార్క్‌నెస్‌లో ఉన్నారు. అంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. కానీ అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి అంటే యాక్షన్ తీసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో, ప్లస్ వాళ్ళ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు అంటే ఈ సిట్యుయేషన్‌ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారో, అండ్ ఇక్కడ వాళ్ళు అంటే మీ నుంచి హ్యాపీ ఎండింగ్ కూడా ఏం కోరుకోవట్లేదండి. వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోవాలి. మనం చేయాల్సింది చేసేయాలి అలా ఏం ఆలోచించట్లేదు. వాళ్ళేంటంటే భయపడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒక స్టెప్ వేస్తే గతం అనేది మళ్ళీ కూడా రిపీట్ అయితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే చాలా మందికి ఒక రిలేషన్‌షిప్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ భయం వేసేది ఎందుకు అంటే, ఆ రిలేషన్‌షిప్‌లో పాస్ట్ ఏదైతే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారో మళ్ళీ అది రిపీట్ అయితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ పర్సన్ వరకు మాత్రం పాస్ట్ అనేది వీళ్ళలో ట్రామాని క్రియేట్ చేసిందండి. సో, ఇంత ట్రామాటిక్ పాస్ట్ నుంచి వీళ్ళు బయటకొచ్చి రిలేషన్‌షిప్‌ని కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయాలి అంటే, వాళ్ళు ఈవెన్ అంటే ఇది రీయూనియన్ అని కాదు కానీ మీతో కొంతకాలం మాట్లాడి మీ పరిస్థితి ఏంటో చూసి అండ్ వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళకి దొరికిన తర్వాత అలాంటి ఒక స్టెప్ అయితే వేయగలరు. కానీ ఒకేసారి ఆ స్టెప్ వేసేస్తారు. ఒకేసారి ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చేస్తారు. ఒకేసారి చేంజ్ అయిపోతారు అంటే అది ఇక్కడ జరగదండి. మీరసలు అలాంటి ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకోవద్దు. అంటే రీయూనియన్ పాయింట్ కూడా నాకెలా అనిపిస్తుందంటే ఛాన్స్ ఉంది. లేదు అని నేను చెప్పను కానీ 100% వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ కాదు. ఎందుకంటే ఈ పర్సన్ ఒకవేళ ధైర్యం చేసి మీతో మాట్లాడినా ఆన్సర్స్ తెలుసుకున్నా 100% కలిసిపోయినట్టుగా ఫీల్ అవ్వరు. అండ్ రీయూనియన్‌గా కూడా వాళ్ళు కన్సిడర్ చేయరండి. వాళ్ళు ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే మనం చూద్దాం. మనం ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి కదా! సో, తెలుసుకుందాం అనేలాగా ఆలోచిస్తారు. రావడానికి ఛాన్స్ అయితే ఉంది. 100% లేదు. సో, వచ్చినా సరే అది రీయూనియన్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ పర్సన్ చాలా ఫేస్ చేయాలి. చాలా అంటే అర్థం చేసుకొని వాళ్ళు క్లారిటీ తెచ్చుకున్న తర్వాత వాళ్ళ ఫియర్స్ మెయిన్ వాళ్ళ పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ వాళ్ళని హాంట్ చేయకుండా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయగలరు అని కాన్ఫిడెన్స్ వచ్చిన రోజే వాళ్ళు మీకు రియల్‌గా ఓపెన్ అప్ అవుతారు అని చెప్పొచ్చు. ఆ రిలేషన్‌షిప్‌ని అఫీషియల్ చేస్తారని చెప్పొచ్చు. అది ఇప్పట్లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, నాకేమనిపిస్తుందంటే ఈ విషయంలో మాత్రం మీరు మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని స్టడీ చేయలేకపోతున్నారండి. అంటే డోర్ క్లోజ్ అయ్యి ఉంది. సో, లాక్ అనేది ఎక్కడుందో మీకు తెలుసు. కానీ ఆ డోర్‌ని మీరేంటంటే ఆ లాక్‌తో ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆ లాక్‌తో ఆ డోర్‌ని ఓపెన్ చేస్తే అక్కడ సర్ప్రైజెసే ఉంటాయో, షాక్ అయ్యేలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తారో మీకు క్లారిటీ లేదు. అంటే ఈ పర్సన్ విషయంలో మీకు ఆన్సర్స్ అన్నీ తెలుసండి. ఏం చెయ్యాలి? ఏం జరుగుతుంది? ఎలా ముందుకు వెళ్ళాలి? అంతా కూడా. బట్ మీరేంటంటే ఆ డోర్‌ని ఓపెన్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. దీనివల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, ఎలాంటి ట్రబుల్స్ అనేవి వెయిట్ చేస్తాయో మీకోసం అనేది. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లేదండి. ఈవెన్ మీ ఇంట్యూషన్ కూడా చెప్తుంది. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుందండి.
మీకు అర్థమయ్యేలాగా చేయడం కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంది. మీరు అవి చూస్తున్నారు కూడా. బట్ మీరేంటంటే ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదేంటంటే మీతో మీకే ఒక కాన్‌ఫ్లిక్ట్. డిఫరెన్స్ అనేది ఆ పర్సన్‌తో ఎలాగా ఉంది. బట్ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో, మీరేంటంటే ఎప్పుడైతే ఇదే చెయ్యాలి, ఇలానే ఉండాలి, ఆర్ ఈ వ్యక్తి విషయంలో మనం ఇలా ఫేస్ చేస్తేనే థింగ్స్ ఏమైనా బెటర్ అవుతాయి అని మీరు అర్థం చేసుకొని మీరు మూవ్ అయితే మోస్ట్‌లీ చేంజెస్ చూస్తారండి. మీ ఇంట్యూషన్ చెప్పిందైతే మీరు వినాలి. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ మీరు ఏవో పైపైన చూసి అదే కరెక్ట్ అని అనుకోని మళ్ళీ డీప్‌గా మీరు ఆలోచించినప్పుడు అది కరెక్ట్ కాదు అని తెలుసుకొని, మళ్ళీ ఇలా చేయాలా? అలా చేయాలా? ఇలా ఉండాలా? అలా ఉండాలా? అని కన్‌ఫ్యూజ్ అయ్యి, అంటే మీ లైఫ్‌లోని మీరు ఎలాంటి చేంజెస్ చూడకుండా అక్కడే స్టక్ అయిపోవడం కంటే, మీ ఆన్సర్స్ మీకు వన్స్ తెలిసిన తర్వాత దాని ప్రకారం మీరు ఫాలో అయితేనే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారండి. ఈ పర్సన్ విషయంలో మాత్రం వాళ్ళకి చాలా ఫియర్స్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌నయితే హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. సో, మీకు కూడా ఏంటంటే తెలుసండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎందుకు రావట్లేదు? అసలు రీజన్ ఏంటి? ఇక్కడ ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? సో, వాళ్ళని ఎలా అంటే హ్యాండిల్ చేయాలి? ఇలా అంటే మీకు అర్థమవుతుంది కానీ మీరేంటంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. యాక్చువల్‌గా మీలో చేంజెస్ రావాలండి. నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. 5 అనే నంబర్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఇంటర్నల్‌గా చేంజెస్ వస్తాయో, ఎక్స్‌టర్నల్‌గా కూడా చేంజెస్ వస్తాయి. సో, మీరేంటంటే ఫస్ట్ ఎలాంటి చేంజెస్ ఇక్కడ తీసుకురావాలి అనేది ఆలోచించి ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. మీరు సైలెంట్‌గా ఉంటే మాత్రం ఏది మారదండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అదే అనిపిస్తుంది. సో, ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో చూద్దామండి అసలు మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగొచ్చే ప్రయత్నం చేస్తారా? అసలు అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడం అనేది ఎలా ఉందంటే, ఏదో ఇష్టపూర్వకంగా వెళ్ళినట్టు అనిపించట్లేదు. చాలా కష్టంగా వెళ్ళినట్టున్నారు. అంటే మేబీ మీ రిలేషన్‌షిప్‌లో కొన్ని ఛాలెంజెస్ కానీ, ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కానీ ఉన్నాయి. సో, వాటికి వీళ్ళు సరెండర్ అవ్వక తప్పలేదండి. అంటే ఇష్టపడి వెళ్ళలేదు. కష్టపడి వెళ్లారు. సో, కష్టపడి వెళ్ళినప్పటికీ కూడా ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మేబీ ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోని ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డారు. అండ్ ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా వ్యక్తులుంటే వాళ్ళైనా సరే వీళ్ళని ఫోర్స్ చేసి ఉండొచ్చు. మొత్తానికి ఇక్కడ రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. అందరిది ఒకేలా ఉండదు కదా! సో, బేసిక్‌గా మీ సిట్యుయేషన్ ప్రకారం మీరు చూసేసుకోండి. ఎప్పుడైతే ఈ పర్సన్ ఇంత కష్టపడి ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు వెళ్లారో, యాక్చువల్‌గా వాళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళు అనుకోలేదు. బట్ వాళ్ళకి తప్పలేదు. కానీ స్లోగా ఈ పర్సన్ ఏంటంటే, ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. వాళ్ళేంటంటే, ఇంకా ఇది ఏ రోజైనా తప్పదు. అంటే ఇది ఇప్పుడు జరిగిపోయింది. సో, మరి ఇంక మనం ఏం చేయలేము అన్నట్టుగా స్లోగా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు సెల్ఫిష్‌గా మారిపోయారు అని చెప్పొచ్చు. కానీ టాక్సిక్ కాదండి. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని కాదు కానీ, ఇది ఏ రోజైనా జరిగేదే. బట్ ఇది ముందు జరిగిపోయింది. ఇంక మనం చేయడానికి ఏం లేదు అనుకోని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగా స్లోగా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అనే ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళు కరెక్ట్ అని ఫీల్ అయినప్పటికీ కూడా కంఫర్టబుల్‌గా లేరండి. హ్యాపీగా లేరు. ఎందుకంటే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని వాళ్ళే ఫీల్ అవుతున్నారు. బట్ అది రియల్‌గా కరెక్టా? కాదా? అనేది అంటే వాళ్ళకి తెలియట్లేదు. సో, దీనివల్ల వాళ్ళేంటంటే లైఫ్‌లో ముందుకైతే వెళ్తున్నారు. బట్ కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. కొన్నిసార్లు థింగ్స్ వర్కౌట్ అయ్యుంటే బావుండేది అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. బట్ ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. ఇక్కడ రీయూనియన్ జరుగుతది అనే నమ్మకం అయితే వాళ్ళకి లేదు. అండ్ ఈ విషయంలోని వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో థింక్ చేయలేకపోతున్నారండి. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఆర్ వాళ్ళకి ఈ పాయింట్‌లో ఈ రిలేషన్‌షిప్పే కావాలి అనే ఒక క్లారిటీ కూడా లేదు. అంటే ఏదో వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మూవ్ అవుతున్నారు. వాళ్ళేంటంటే ఇంకా ఒకసారి ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి, ఇంక దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోవడమే అన్నట్టు ఉన్నారు కానీ, ఇది వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. ఆర్ వాళ్ళు చేస్తుంది రైట్ కూడా కాదు.
సో అందుకే కొన్నిసార్లు ఏంటంటే యూనివర్స్ వీళ్ళకి కొన్ని సైన్స్ ఇస్తుందండి. మీరు అంటే మిమ్మల్ని కరెక్ట్ చేసుకోండి. మీరు వెళ్తున్న దారిని చెక్ చేసుకోండి. మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో మీరేంటంటే అలా వెళ్ళకూడదు. కొంచెం అంటే మీ సిట్యుయేషన్స్ మీద మీరు కరెక్ట్‌గా ఫోకస్ చేయండి అన్నట్టుగా. సో, ఇలాంటి సైన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎవేకెన్ అవ్వలేదండి. ఎప్పుడైతే వీళ్ళు ఎవేకెన్ అవ్వలేదో, సో, ఆటోమేటిక్‌గా వీళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి తిరిగి రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే ఎక్కువ షాడో కార్డ్స్ వచ్చాయి. లైట్ కార్డ్స్ కంటే కూడా. సో, ఎప్పుడైతే ఈ షాడో కార్డ్స్ వచ్చాయో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ సెట్ అవ్వడానికైతే టైం పడుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ కర్మని హోల్డ్ చేస్తున్నారండి. మీ రిలేషన్‌షిప్‌లోని అంటే ఈ పర్సన్ కొంత కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్‌గా కర్మాని హోల్డ్ చేస్తున్నారో, వన్స్ ఈ కర్మ క్లియర్ అయిన తర్వాత వీళ్ళు లైట్‌ని అయితే చూడగలరు. ఎందుకంటే వీళ్ళు ముందుకు వెళ్తున్నా సరే వీళ్ళేమి లైట్‌ని చూడట్లేదు. దీనివల్ల వాళ్ళేమి హ్యాపీగా లేరు. అలా అని చెప్పి వాళ్ళ లైఫ్‌లోని ఏవో బెటర్ థింగ్స్ కూడా జరిగిపోవట్లేదు. మేబీ కొంత రిలీఫ్‌గా ఆ టైంకి ఏమైనా చేంజ్ అవుతున్నా, స్టిల్ అదంతా కూడా టెంపరరీ హ్యాపీనెస్సేనండి. ఆ మూమెంట్‌కంతే. బట్ మళ్ళీ సేమ్ డార్క్‌నెస్. ఎందుకంటే, ఈ పర్సన్ వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఎందుకు వెళ్లారు అంటే, వాళ్ళ కర్మాని వాళ్ళు క్లియర్ చేసుకోవాలి. అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ రాసుకున్నారు. సో, ఈ పర్సన్ 100% వస్తారు అని అయితే నేను చెప్పను కానీ, మరి వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకున్న తర్వాత ఈ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది కాబట్టి, ఫైనల్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఇరిటేట్ అవుతున్నారు. అంటే మరి వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అయినప్పుడు అలా ఉండకూడదు కదా! అయినా సరే ఎందుకు అలా అవుతుంది అంటే కర్మ అండి. సో దీనికి ఎవరు ఏం చేయలేరు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు ఇవన్నీ రియలైజ్ అయ్యి వాళ్ళు చేసింది కరెక్ట్ చేసుకుంటే కానీ రావడం అయితే జరగదు. బట్ ఇక్కడ కర్మాని క్లియర్ చేసుకునే వరకు వాళ్ళలో అలాంటి ఒక రియలైజేషన్ వస్తుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఇది పెయిన్ అండి. వాళ్ళకి ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. ఎక్కడో కానీ దీనివల్ల పెయిన్ అని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. జస్ట్ మూవ్‌మెంట్స్, సిట్యుయేషన్స్ అనేవి అన్‌ఈజీగా ఉంటున్నాయి. ఆ టైంలోని వాళ్ళేంటంటే మేబీ ఈ రిలేషన్‌షిప్ వల్ల అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ కర్మ వల్ల అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదైనా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ వస్తారు అని నేనిప్పుడైతే చెప్పను. బట్ ఈ పర్సన్ ఏ రోజైతే వాళ్ళ వైపు నుంచి అంతా కూడా క్లియర్ చేసుకుంటారో, వాళ్ళు లైట్‌ని చూస్తారో, ఆ లైట్ అనేది మీరే అని తెలుసుకున్న రోజు ఈ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు తిరిగొస్తారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళిప్పుడు డార్క్‌నెస్‌లో అయితే ఉన్నారండి. సో, ఆ లైట్ మీరే అని వాళ్ళకి తెలియడానికి మాత్రం టైం పడుతుంది. ఇప్పటికైతే తెలియలేదు. సో, ఈ లైట్ ఎప్పుడు వాళ్ళు చూస్తారు, లైట్ మీరే అని తెలుసుకుంటారు అంటే వాళ్ళ కర్మ క్లియర్ అయినప్పుడు. ఇది మూవ్‌మెంట్ కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ ఖచ్చితంగా తెలుసుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆ రోజు వాళ్ళేంటంటే ఎమోషన్స్‌ని పక్కన పెట్టి స్టెబుల్‌గా అంటే వాళ్ళ లైఫ్‌లో మేబీ అన్నీ ఉండొచ్చు కానీ మీరు లేరు. సో, మీరేంటంటే అలాంటి ఒక చేంజ్‌ని తీసుకొచ్చారు అని తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అప్పటి వరకైతే మీకు పేషెన్స్ ఉండాలని చెప్తాను నేనైతే. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ముందు మీరు స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు మీరు అన్నీ డిసైడ్ అయిపోవద్దండి. మీ మైండ్‌లో కొన్ని మీరు ఇమాజిన్ చేసుకోవడం కానీ, మీకు మీరు కొన్ని ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ చేస్తున్నారు. అవేవి రియల్ కాదు. మీకొస్తున్న ఆలోచనలవి. మిమ్మల్ని మీరేంటంటే డైవర్ట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుందండి. రియాలిటీలో లేరు. యాక్చువల్‌గా ఒక సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటి అని మీకు తెలియాలి అనుకుంటే, మీరు కమ్యూనికేట్ చేయాలి. మీకు మీరు డిసైడ్ అయిపోకూడదు. మీరు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ లేకపోతే, ఆ ఛాన్స్ వచ్చే వరకైనా వెయిట్ చేయాలి. బట్ ఆ గ్యాప్‌లో మీరెలా డిసైడ్ అయిపోతారు? అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ అలాంటి ఛాన్స్ రావట్లేదు అంటే, మేబీ టైం వచ్చినప్పుడు రావచ్చు. కానీ ఈ గ్యాప్‌లో మీరేంటంటే అన్నీ డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. మీ ఎమోషన్స్ ఏంటంటే కొంచెం అంటే హై అవుతున్నాయండి. చూసేసుకోండి. ఎందుకంటే మీకు ఇలా మూడ్ స్వింగ్స్ రావడం వల్ల మీరేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచించి దాని ప్రకారం మీరు కొన్ని డెసిషన్స్ తీసుకొని కొత్త ట్రబుల్స్‌ని కూడా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీ లైఫ్‌లోకి అవి ఇన్వైట్ చేసుకున్నట్టే. జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ విషయంలోని మీరు సోలోగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అనుకుంటే ఎవరితోనైనా మాట్లాడడం కానీ, ఆ క్లారిటీ తెచ్చుకోవడం కానీ చేయండి. అంతేకాని మీకు మీరైతే ఏది డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే
నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ అనేది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వదండి వెంటనే. ఆ పర్సన్ ఏంటంటే వాళ్ళ కర్మాన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇది ఎలా వెంటనే వర్కౌట్ అవుతుంది? ఆర్ ఎలా వెంటనే చేంజ్ వస్తుంది? అది రాదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్‌లోని మిమ్మల్ని మీరు స్టేబుల్‌గా ఉంచుకోవడం కానీ, మీ క్లారిటీ మీరు మెయింటైన్ చేయడం కానీ, వ్యక్తులతోని మీరు కమ్యూనికేట్ చేసిన దగ్గర ఫ్రీగా కమ్యూనికేట్ చేసి సిట్యుయేషన్స్ గురించి తెలుసుకోవడం కానీ చేస్తే బావుంటుందండి. అదైతే చాలా ఇంపార్టెంట్. పెద్దగా ఈ వ్యక్తి విషయంలో మీరు చేయడానికేం లేదు. ఎందుకంటే మీరేం చేసినా సరే అది పెద్దగా మీకు వర్కౌట్ అయ్యేలా కూడా నాకు అనిపించట్లేదు. కానీ మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీకు మీరేంటంటే అన్నీ డిసైడ్ అయిపోకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.